హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. హిందూపురం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు సమావేశాలతో బిజీగా గడిపారు. హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అభివృద్ధిపై సమీక్షించిన బాలకృష్ణ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించాలన్న బాలకృష్ణ డాక్టర్లు సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తారని హామీ ఇచ్చారు. హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తారని తెలిపారు. హిందూపురం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారని బాలకృష్ణ చెప్పారు. అంతకుముందు పట్టణానికి చేరుకున్న బాలకృష్ణకు టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మన డాక్టర్లు అయితే ఎనిమిదితో బాగా అప్పుడు కరోనా టైం అప్పుడు అయితే ఎనిమిది పాండమిక్ టైంలో కూడా ఎంతో కష్టపడి వాళ్ళంతా చేయడం అందరూ కలిసికట్టుగా చేయడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా ఒక వేరే ఆసుపత్రులకి అన్ని రిఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నాను, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడం, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చరీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఇంకా అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది.